డాడీ అంటే చూడలేదు. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ప్రేరణ. ప్రేరణ ఎలా అనిపిస్తుంది? టాప్ 5 లో ఉంది. ప్రేరణ బాగా ఆడుతుంది, మంచి హెల్పింగ్ నేచర్ ఉంది, ఇంట్లో పనులన్నీ బాగా చేస్తుంటది. అంటే ఈ సీజన్ ఇప్పటి వరకు లేడీస్ విన్నర్ అవ్వలేదు. ప్రేరణకు గోల్ కూడా అదే, సీజన్ 8 విన్నర్ ఒక లేడీ. ప్రేరణ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను. కొంచెం లేడీస్ కదా. మీరు ఓటేస్తారా మేడం? ప్రేరణ గారికి ఓటేస్తారా? ఇంకా వేయలే అండి, కాకపోతే అనుకుంటున్నాం. నిఖిల్ గౌతమ్ విన్నర్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి, మీకు ఎలా అనిపించింది? వాళ్ళు కూడా బాగా ఆడుతారు, కాకపోతే ప్రేరణకి సపోర్ట్ ఎక్కువ చేద్దామని అనుకుంటున్నాను. అంటే టోటల్ గా అయితే ఈ సీజన్ ప్రేరణ విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. అవునండి, ప్రేరణ బిగ్ బాస్ అయితే ఈ సీజన్ ఎలా అనిపించింది? అంటే బోర్ ఉంది అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? ఇక బిగ్ బాస్ అంటేనే కొంచెం బోర్ అంటారు, మళ్ళీ ఎంజాయ్ అంటారు, అన్ని ఉంటాయి కదండి అందులోనే. కాకపోతే ఫైనలిస్ట్ అవినాష్ అయ్యింది కదా, ఆయన గురించి ఏం చెప్తారు? అవినాష్ కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటారు కదా, కాకపోతే లేడీస్ లో ప్రేరణ ఒక్కటే ఉంది కాబట్టి ప్రేరణకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నవీన్ ఆట ఎలా అనిపిస్తుంది? నవీన్ అంత ఇంకా చూడంగానే, కాకపోతే ప్రేరణ మీద ఫోకస్ ఎక్కువ ఉంటది అనమాట. విష్ణుప్రియ అంటే చెప్పలేనండి, కాకపోతే ప్రేరణ గురించి అంటే మాట్లాడుతున్నా అంతే అండి. రీసెంట్ గా ప్రేరణ వాళ్ళ మ్యారేజ్ వెడ్డింగ్ ఒక ఫోటో వీడియో చూపించారు కదా, ఎలా అనిపించింది? బాగుందండి వాళ్ళ వెడ్డింగ్. పెళ్లి వీడియో అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటది కదా అండి. ఇంకా ప్రేరణ అంటే చాలా సైలెంట్ క్యూట్ గర్ల్, ఇట్లా బాగా అందంగా ఉంటది. అంటే జెన్యూన్ అనిపించింది ప్రేరణ ఆటలో, ఫాల్స్ గానీ అంటే అందరూ బాగా ఆడుతారు, కాకపోతే లేడీస్ లాస్ట్ వరకు వచ్చింది కదండి ప్రేరణ, అందుకు ప్రేరణ సపోర్ట్ అని అంటుంది. ఫైనల్ గా అయితే ప్రేరణ విన్ అవ్వాలని. అవునండి. ఓకే, అవినాష్ ఎలా ఉందండి? అవినాష్ గేమింగ్ ఇప్పుడు రీసెంట్ గా రోహిణి గారు కొన్ని కామెంట్స్ చేశారు, ఆడియన్స్ కమెడియన్స్ ని విన్నర్స్ చేయరని. సో దాని గురించి ఏం చెప్తారు? కమెడియన్స్ కూడా చేయొచ్చు అండి, దాంతో ఏముంది, కాకపోతే ఓటు ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకేస్తే బెటర్ అని నా ఉద్దేశం, అంతే. ఓకే, ఇప్పుడు వరకు ఎలిమినేషన్ అయిన వారిలో సో వీళ్ళుంటే బాగుండు అని అంటే ఎవరని చెప్తారు? పర్టికులర్ గా ఎప్పుడు చూడండి, ఎప్పుడో ఒకసారి అట్లా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చూస్తాం అంతే. ఓవరాల్ గా సీజన్ ఎలా ఉంది? సీజన్ 8 బెటర్ అండి కొంచెం. నవీల్ ఇంకా అంత పర్టికులర్ గా ఏం చూడమండి బిగ్ బాస్, కాకపోతే అందరూ సపోర్ట్ ప్రేరణ, లేడీస్ కదా కొంచెం మంచిగా యాక్టివ్ ఉంటది, లేడీస్ ఇంతవరకు వచ్చిందని చూస్తాం కదా అట్లా. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? నాగార్జున అంటే ఇంకా ఎనర్జిక్ పర్సన్, తను ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు. 8 సీజన్ వరకు ఆయన కంటిన్యూ అయ్యారు కదా, సో ఈసారి ఏమైనా చేంజ్ చేస్తే బెటర్ అంటారా? వదిలేండి, ఇంకా చూద్దాం. నాగార్జున ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. ఓకే, ఫైనల్ గా విన్నర్ ఎవరైతే బాగుంటారు అంటారు? ప్రేరణ అనుకుంటాను. ప్రేరణ చేసే పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ఓకే అమ్మ, నిఖిల్ లో మంచితనం మీకు ఏం కనబడింది 95 days లో, అండ్ బ్యాడ్ ఏం కనబడింది? అంటే ఒక్కొక్కసారి తను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసినంత విధంగా ఆడలేరు, ఒక్కొక్కసారి బాగానే ఆడారు. ఓకే మంచిగా. ఓకే అమ్మ, నబీల్ ఆఫ్రీద్ కూడా టాప్ 5 లోకి వచ్చాడు కదా, నబీల్ ఆఫ్రీద్ గేమ్ మీకు ఎలా అనిపించింది 95 days నుంచి? నబీల్ కూడా ఓకే, కానీ ఒక్కొక్కసారి తన పర్ఫార్మెన్స్ అనేది చూపించలేడు. నబీల్ 100% ఇవ్వలేదు. 100% ఇవ్వలేదు. ఓకే అమ్మ, ప్రేరణ అనే ఒక అమ్మాయి ఇంత లాంగ్ వచ్చింది, సో ప్రేరణ టాప్ 1 లో ఎందుకు ఉండాలి అనుకుంటున్నాను మీరు అసలు? అంటే ప్రేరణ ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ అయిపోయి చాలా ఎక్కువ కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి కదా, దాన్ని బట్టి చెప్తున్నాను. కానీ ఒక అమ్మాయికి చాలా మంది సపోర్ట్ చేయాలని చాలా మంది అంటారు, ఇంతవరకు టైటిల్ విన్నర్ లేదు. సపోర్ట్ లేదని కాదు, చూస్తే నిఖిల్ బాగా అనిపించింది. ఈ ముగ్గురులో కంపేర్ చేసుకుంటే నిఖిల్ 2 ఫేసెస్ అని కొంతమంది అంటున్నారు కదా, నాకు తెలిసినప్పటికైతే నిఖిల్ ఓకే. ఇప్పుడు నిఖిల్ కాకుండా టాప్ 1 లో ఇంకెవరు ఉంటారని మీకు అనిపిస్తుంది? మేబీ నబీల్ ఉండొచ్చు. నబీల్. ఓకే అమ్మ, చాలా మంది ఏమంటారంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ అంటున్నారు. గౌతమ్ ఇంత లాంగ్ వచ్చింటే గౌతమ్ గేమ్ ఎలా లాంగ్ వచ్చింది, కానీ ఫస్ట్ నుంచి చూసుకుంటే కంపేర్ చేసుకుంటే నిఖిల్ అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కదా, నబీల్ ఒక 5 weeks రాలేదు, ఇది గౌతమ్ రాలేదు కదా తన గేమ్. ఓకే అమ్మ, ఇప్పుడు గౌతమ్ కి మణికంఠ సెకండ్ లైఫ్ ఇచ్చాడని అనుకోవచ్చు కొంచెం, ఎందుకంటే తన సపోర్ట్ తో కూడా మేబీ కొన్ని ఎపిసోడ్స్ అయ్యాయి కదా ఇద్దరి మధ్యలో. ఓకే, మణికంఠ ఇప్పుడు ఉండుంటే గిట్ట టాప్ 1 లో ఉండేవాడు అంటారా మీరు? హెల్మెట్ అవ్వకపోతే టాప్ 1 లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం మణికంఠ లేదు. ఓకే అమ్మ, మణికంఠ కాకుండా ఇప్పుడున్న వాళ్ళలో అంటే ముక్క అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? అవినాష్ ఓకే, అవినాష్ బాగా ఆడుతున్నాడు. అవినాష్ ఎందుకు టైటిల్ విన్నర్ గా అంటే స్టార్టింగ్ నుంచి అవినాష్ లేడు కదా, అలా అని అంటున్నాను అంతే. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మరి నబీల్ ఉన్నాడు, ప్రేరణ ఉంది, మరి వీళ్ళిద్దరు ఎందుకు మనం టాప్ 1 లో ఎక్స్పెక్ట్ చేయాలి? అంటే నా ఒపీనియన్ ప్రకారం నాకు నిఖిల్ గేమ్ నచ్చింది కాబట్టి నేను నిఖిల్ అని అంటున్నాను అంతే.